హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం కంఫర్ట్ని బట్టలకు మాత్రమే కాకుండా ఇంట్లో దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు, జస్ట్ ఒక్క కంఫర్ట్ ప్యాకెట్ని యూజ్ చేసి మనం ఎన్ని రకాలుగా దీన్ని అయితే ఉపయోగించుకోవచ్చు అనేది అయితే ఈ వీడియోలో షేర్ చేసేస్తానండి. సో నాకైతే ఈ కలర్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టం. సో ఇది కూడా బాగుంటుంది అండ్ గ్రీన్ కలర్ ఒకటి ఉంటుంది. సో మీకు ఏది నచ్చితే మీరైతే అది యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే చూసేద్దాం ఈ కంఫర్ట్ ప్యాకెట్ని మనం ఒక్క ప్యాకెట్ యూజ్ చేసి ఎన్ని రకాలుగా మన ఇంటిని సువాసనభరితంగా మార్చుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేసేస్తానండి. సో ఇంకా మిస్ కాకుండా వీడియో ఎండ్ వరకు కూడా వాచ్ చేసేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం వాచ్ చేసినట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడైతే వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తానో ప్రతిదీ కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. సో వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు కూడా వాచ్ చేసేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇప్పుడైతే నేను ఒక కంఫర్ట్ ప్యాకెట్ని అయితే తీసుకుంటున్నానండి. సో దీన్ని కట్ చేసుకుని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చో చూసేద్దాం. సో ఏదన్నా ఒక ప్లాస్టిక్ కంటైనర్ కానీ గ్లాస్ కంటైనర్ కానీ ఏదో ఒకటి తీసుకోండి. సో ఫేస్ క్రీమ్స్కి అలా వస్తే అవి కానీ, లేకపోతే మీ ఇంట్లో ఉన్న ఏ చిన్న కంటైనర్ అయినా సరే తీసుకోండి. సో ఇది తీసుకుని దీంట్లో అయితే మీరు రాక్ సాల్ట్ ఉంటుంది కదా, కల్లుప్పు ఆంధ్రలోని మ్యాక్సిమం అవైలబుల్గానే ఉంటుంది. సో దీన్ని అయితే వేసుకుంటున్నానండి నేను. సో మీరు ఎంత చేసుకోవాలి అనుకుంటే మీ ఇష్టం, క్వాంటిటీ అనేది మీ ఇష్టం. సో నేనైతే ఫుల్గా 2 టేబుల్ స్పూన్స్ అనేది యాడ్ చేస్తున్నాను దీంట్లో. సో ఇది రాక్ సాల్ట్ ఏంటంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని కూడా పోగొడుతుందండి. సో ఇది యూజ్ చేయటం వల్ల మన ఇంటికి కూడా చాలా మంచిది. సో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటే కనుక పోతుంది ఇంట్లో. సో ఇది నెక్స్ట్ వచ్చేసి ఒక కంఫర్ట్ ప్యాకెట్ని అయితే కట్ చేసుకుంటున్నానండి. సో దీన్ని అయితే ఇలా కట్ చేసేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత మనం ఎంత క్వాంటిటీ యాడ్ చేసుకోవాలి అనేది చూడండి. సో ఈ కంఫర్ట్ అనేది చాలా చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. రెండు కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు చూసుకోండి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం కర్పూరం ఉంటుంది కదా ఇంట్లో, మన దేవుడి దగ్గర అది యూజ్ చేస్తాం. సో 1, 2, 3 కర్పూరం బిళ్ళలను అయితే ఇలా స్మాష్ చేసేసుకుని వేసేసుకోండి దీంట్లో. సో మీ ఇంటి దగ్గర నాఫ్థలిన్ బాల్స్ ఉంటే అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. మన బట్టల దగ్గర అవి పెట్టుకుంటాం కదా, సో అదన్నా సరే ఓకే. సో ఇలా అయితే నేను అంతా కూడా కలిసేటట్టు మిక్స్ చేసేసుకుంటున్నానండి. సో ఇది మనకి చాలా రోజులు అయితే నిల్వ ఉంటుంది. సో స్మెల్ ఎప్పుడన్నా పోతే అప్పుడు మీరు మార్చుకోవచ్చు అంతే. సో దీనికైతే ఒక క్యాప్కి నేను ఇలా బ్లేడ్ హెల్ప్తో అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. సో జాగ్రత్త అండి, ఇలా హోల్స్ పెట్టుకున్నప్పుడు ఆల్రెడీ నాకు ఇక్కడ అయ్యింది. సో జాగ్రత్తగా అయితే ఇలా పెట్టుకుని మీకు బెడ్రూమ్లో కావాలంటే బెడ్రూమ్లో, లివింగ్ రూమ్లో కావాలంటే లివింగ్ రూమ్లో, అలా మీ ఇష్టం వచ్చిన చోట అయితే ఇది ప్లేస్ చేసుకోవచ్చు. అసలు ఒక మంచి రూమ్ ఫ్రెషనర్ కింద అయితే ఉంటుందండి. చాలా మంచి స్మెల్ వస్తుంది. సో ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ ఒక మంచి రూమ్ స్ప్రేయర్ కింద దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది చూసేద్దామండి. ఏదన్నా ఒక బౌల్ తీసుకోండి. బౌల్ తీసుకుని దాంట్లో వాటర్ అనేది పోసుకోండి. నేను ఒక గ్లాస్ వాటర్ అనేది పోసుకున్నానండి. సో మీ స్ప్రే బాటిల్ బట్టి మీరైతే వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నేనైతే చిన్న సైజ్ స్ప్రే బాటిల్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేనైతే ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. సో దీంట్లో మనమైతే కంఫర్ట్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కంఫర్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని. సో ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు అయితే మిక్స్ చేసేసుకోండి. సో మీకు నాకైతే ఈ కంఫర్ట్ ఫ్రాగ్రెన్స్ అనేది చాలా చాలా ఇష్టం అండి. సో అందుకని నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం
సో మనకు చేతికి పడితేనే చాలా చాలా మంచి స్మెల్ వస్తుందండి, ఎంతసేపు అన్నా పోదు. సో అలాంటిది ఒక మంచి రూమ్ ఫ్రెషనర్ అనేది మనకి ప్రిపేర్ అయిపోయింది చూసేయండి. సో చూసారు కదా, ఒక మంచి రూమ్ ఫ్రెషనర్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు నేనైతే దీన్ని ఒక స్ప్రే బాటిల్లో అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. సో దీంట్లోకి అయితే నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. సో ఒక మంచి రూమ్ ఫ్రెషనర్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది అయితే చూసేద్దామండి. సో దీన్ని అయితే మనం కర్టైన్స్కి అది స్ప్రే చేసుకుంటానికి బాగా హెల్ప్ అవుతుంది. కర్టైన్స్కి అవి మంచి స్మెల్ వస్తుంది అన్నమాట మనం డోర్ తీసిన వెంటనే కూడా. సో అందరూ ఏ పర్ఫ్యూమ్ వాడుతున్నారు, ఏ రూమ్ స్ప్రే వాడుతున్నారు అని కూడా అడుగుతారండి. సో ఇలా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు. సో ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుంది. సో మూలని ఇలా సోఫాలకి అవి స్ప్రే చేసుకుంటే మన ఇంట్లో ఎంటర్ అయిన వెంటనే కూడా చాలా చాలా మంచి స్మెల్ వస్తుందండి. అలాగే మనం ఎలాంటి బెడ్షీట్స్ అవి ఎక్కువగా రెగ్యులర్గా అయితే వాష్ చేయలేం కదా. సో అలాంటప్పుడు వీటికి మంచి స్మెల్ రావాలంటే దీంతో కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే చాలా చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడైతే నేను ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ కూడా ఫుల్గా స్ప్రే చేసుకుంటున్నాను. నేనైతే కొంచెం ఎక్కువగానే స్ప్రే చేసుకుంటున్నానండి, ఎందుకంటే ఈ స్మెల్ అంటే నేను చెప్పాను కదా నాకు చాలా చాలా ఇష్టం. మీకు అయితే డౌట్ రావచ్చు, ఈ స్ప్రే అనేది ఎన్ని రోజులు నిల్వ ఉంటుందంటే మీకు లైఫ్ టైం ఎన్ని రోజుల నిల్వ ఉంటుందండి. నెలలే కాదు, సంవత్సరాలు కూడా మనం దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు. మీకు వెంటనే యూజ్ చేసేసి దీన్ని పాడైపోతుందేమో పాడేయాలేమో అన్న టెన్షన్ కూడా అసలు ఏం ఉండదండి. చాలా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మన ఇంట్లో ఒక్కసారి ఇది చేసి పెట్టుకుంటే చాలా రోజులైతే వస్తుంది. మీకు ఎప్పుడైతే స్మెల్ పోయింది అనిపిస్తుందో అప్పుడు మళ్ళీ స్ప్రే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక టిష్యూ పేపర్ అయితే తీసుకోండి. సో టిష్యూ పేపర్ తీసుకుని దీని మీద కొంచెం కొంచెం డ్రాప్స్గా అయితే ఈ కంఫర్ట్ని యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. అసలు మన చేతికి అంటుకుంటేనే ఇది చాలా స్మెల్ వస్తుంది. సో మొత్తం అంతా కూడా మీరు యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు, జస్ట్ కొంచెం క్వాంటిటీ అనేది యాడ్ చేసుకుంటే చాలు. సో ఇప్పుడైతే మనం యాడ్ చేసేసుకున్నాం కదా, దీన్ని అయితే ఫోల్డ్ చేసి ఒక 3-4 పీసెస్ కింద అయితే కట్ చేసుకోండి. సో మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే కట్ చేసుకోవచ్చు. సో వీటిని నేను ఎలా యూజ్ చేస్తాను అనేది ఇప్పుడైతే చూపించేస్తానండి. సో వీటిని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది అయితే ఇప్పుడైతే చూసేయండి. సో మనకి పట్టు చీరలు అవి ఉన్నప్పుడు కొంచెం స్మెల్ అనేది ముక్కు వాసన కింద అలా వస్తూ ఉంటుంది కదా. సో అలా కాకుండా ఒక్కొక్క పీస్ని తీసుకెళ్ళి ఇలా మధ్యలో మీరు ప్లేస్ చేసుకోండి. సో మీరు ఎప్పుడు కబోర్డ్ తీసినా సరే మంచి స్మెల్ అనేది వస్తుంది. సో అలాగే కొంచెం కాస్ట్లీ డ్రెస్సెస్ అవి ఉంటాయి కదా, సో వాటి దగ్గర కూడా అక్కడక్కడ ఒక్కొక్కటి ఇలా ప్లేస్ చేసినట్టయితే మీకు స్మెల్ అనేది చాలా చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడు డోర్ ఓపెన్ చేసినా సరే ఒక మంచి ఫ్రాగ్రెన్స్ అనేది వస్తుంది. ఇది చాలా రోజులైతే ఉంటుందండి ఈ ఫ్రాగ్రెన్స్. సో ఎప్పుడైతే ఇది పోయింది అనిపించిందో అప్పుడు మళ్ళీ మీరు ప్రిపేర్ చేసుకుని అయితే పెట్టుకోవచ్చు. సో దీనికోసమని మీరు బాగా ఎక్కువ మనీ అయితే స్పెండ్ చేసేసి కాస్ట్లీ ప్రొడక్ట్స్ అయితే కొనవలసిన అవసరం అస్సలు లేదండి. ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా హెల్ప్ అయిందని అనుకుంటున్నానండి. సో ఏ టిప్ నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.